ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి సందర్శించి సందేశం ఇవ్వడానికి చేసిన మనందరికీ సుపరిచితులు, కవి, మంచి మోటివేషన్ తర్వాత రేడియో ప్రోగ్రామ్, ఎన్నో రేడియో ప్రోగ్రాంలు కానీ చాలా రకరకాల సార్ క్లాసు వింటే వినాలనిపించే అది అందరికీ సుపరిచితులు కాబట్టి చెప్పగలరు. శ్రీ అయిత శ్రీనివాస్ గారు సార్ డిఆర్జీగా అక్కడ మనకు శిక్షణ ఇవ్వడం జరిగింది. మన శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ తన మోటివేషన్ క్లాస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ ఎంఓ గారు, ఆఫీస్ అండ్ డియర్ టీచర్స్ అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు వీడియో చేయలేదు, ఎక్స్పెరిమెంట్ చూద్దాం, మంచి వస్తే అప్లోడ్ చేద్దాం, లేకుంటే లేదు. ఇంతకుర్తి మండలితో నాకు 15 సంవత్సరాలు అనుకున్నాను. 2 సంవత్సరాలు సూరారంలో చేశాను, 13 సంవత్సరాలు సుదీర్ఘ కాలం కేశవపూర్ ఎస్సీ కాదు. మళ్ళీ వస్తే మహిళా ఉపాధ్యాయులు వాటి పుట్టింటికి వచ్చి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఎంత సంతోషం. దాదాపు 90% తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరికీ నమస్కారం, తెలియని వాళ్ళకి కూడా నమస్కారం. యాక్చువల్గా నేను ఇప్పుడు 10:05 అవుతుంది. మీరు ఎంతసేపు వినగలుగుతారు చెప్తే నేను 1.5 hour ప్రిపేర్ అయ్యి వచ్చాను. సార్ నాకు 30 minutes టైం ఇచ్చారు. మీరు ఎంత ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్. సరే, మధ్య మార్గంలో ఒక 30-40 minutes మధ్య ముగిస్తాను. శ్రీనివాస్ సార్ కంటిన్యూ ఉంటుంది. మన తర్వాత ఎడిట్ చేసుకోండి. మనము 5 రోజుల శిక్షణ కాలంలో నేర్చుకోవాల్సిన అంశాల్లో ఇది కూడా ఒకటి ఉంది. థ్రైవ్ సోషల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్. మనము గవర్నమెంట్ టీచర్స్గా పిల్లలకు నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తున్నాం కదా. మనము పనిలో పనిగా పిల్లలకు సోషల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా బాధ్యత వహించాల్సి ఉంది. సోషల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అట్లా కాకుండా పనిలో పనిగా కాకుండా ఇప్పుడు వారు చెప్పినట్టు పని కట్టుకొని దీని గురించి మనం ఫోకస్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్. ముఖ్యంగా మనకు ఐక్యూ గురించి మనం ట్రైనింగ్లలో నేర్చుకుని ఉంటాం. ఐక్యూ అంటే ఏంటి సార్ మేడం? ఇంటెలిజెంట్ కోషెంట్. 90 నుంచి 110 మధ్యలో ఉంటే యావరేజ్, 90 కంటే తక్కువ ఉంటే యావరేజ్, 110, 120, 140 అట్లున్న కొద్దీ వాళ్ళకి గిఫ్టెడ్ అని అట్లా ఇస్తుంటాం కదా. దానికి మనకు మెజర్మెంట్స్ అవన్నీ తెలుసు. మరి ఈ సోషల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ని ఇంకొక పదం ఉంది, దాన్ని ఈక్యూ అంటారు లేదా ఈఐ అంటారు. ఎమోషనల్ కోషెంట్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లేకుంటే దీన్నే పొడుగ్గా సోషల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అని కూడా అనొచ్చు. దీని గురించి మనం మాట్లాడతాం. ముఖ్యంగా నేను చిన్న పాటలు అవి రాస్తుంటాను. అందులో ఒక పాట, పిల్లలు కూడా పిట్టలు లాంటోళ్ళే, బంధించొద్దు పంజరాలు, ఎగరనిద్దాం ఎదగనిద్దాం, ఆడనిద్దాం పాడనిద్దాం, కష్ట సుఖాలు తెలియనిద్దాం, అనుబంధాలు అంటనిద్దాం అని చిన్న పాట రాస్తున్నాం. అదే విషయంలో చెప్పడం వెళ్తే కనుక మనం పిల్లలు కూడా పిట్టలు లాంటోళ్ళే, పిట్టలు సేమ్. ఇప్పుడు పిట్టను మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఏమైతుంది సార్? ఉక్కిరి బిక్కిరి ఆడుతుంది, పిల్లలు అన్నదానికి. అట్లా కాకుండా వదులుగా పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఎగిరిపోతుంది. గట్టిగా పట్టుకుంటే ఉక్కిరి బిక్కిరి అవుతుంది, వదులుగా పట్టుకుంటే ఎగిరిపోతుంది. మరి ఏం చేయాలంటే
పక్షిని పిట్టను కానీ పిల్లల్ని కానీ ఒడుపుగా పట్టుకోవాలి. ఐ రిపీట్, ఒడుపుగా పట్టుకోవాలి. మనం వదిలేసినా మళ్ళీ మనకు పెంపుడు పౌరాలు వస్తాయి చూసారా, ఆ టైప్లో అంత ప్రేమతోటి పట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ సోషల్ ఎమోషనల్ వెల్బీయింగ్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. దానికి మనం ఏం చేయాలంటే, మనం ఏం చేస్తున్నాం ఆల్రెడీ, పిల్లలతోటి ఎమోషనల్ బాండింగ్ అనేది డెవలప్ చేస్తాం. ఎమోషనల్ బాండింగ్ అంటే మానసిక పరంగా ఒక అనుబంధం ఏర్పాటు చేస్తాం. మనము కరెక్ట్ చేస్తున్నాం పిల్లల్ని. వి యూజ్ టు కరెక్ట్ చిల్డ్రన్. మన టీచర్ జాబే అది కదా. ఎవరైనా ఒక పేజ్ ఇచ్చారనుకోండి, టక్కడక్క మనం తప్పుల్ని సరి చేస్తాం. మన డ్యూటీ అది మనకు తెలుసు. కానీ కరెక్ట్ చేయడానికి ట్రై చేసాం కంటే ముందు మనం ఏం చేయాలంటే కనెక్ట్ కావాలి. దీంట్లో ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను. కరెక్ట్ చేయడం కంటే ముందు మనం కనెక్ట్ కావాలి పిల్లలు. మనం కనెక్ట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ కరెక్షన్. అట్లా కాకుండా ముందే కరెక్షన్ చేసాం అనుకోండి పిల్లలు డిస్కనెక్ట్ అయ్యి. కాబట్టి యూ షుడ్ కనెక్ట్ బిఫోర్ కరెక్షన్. కరెక్షన్ కంటే ముందు కనెక్ట్ కావచ్చు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టాలి. ఇంకోటి, వాట్ ఈజ్ ప్రిడిక్టబుల్ ఈజ్ ప్రివెంటబుల్. మనం ఏదన్నా ముందే జరుగుతుందని ఊహించాం అనుకోండి, ప్రిడిక్ట్ చేసాం అనుకోండి, ముందే జరుగుతుందని ఊహిస్తే మనం షాక్ గురిగా మనం రెడీగా ఉంటాం కదా సంసిద్ధి. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెస్క్యూ టీం వాళ్ళు ఏం చేస్తారు, ముందే కొన్ని రిహార్సల్ చేసుకుంటారు. అగ్ని ప్రమాదం జరిగితే ఎట్లా స్పందించాలి, యుద్ధం వస్తే ఎట్లా అని వీళ్ళు చేస్తుంటారు కదా. అట్లనే పిల్లల్లో నుంచి అబ్నార్మల్ బిహేవియర్స్ కూడా ఉంటాయి మనకు కనబడుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో ఇట్లా ఫోన్ దీన్ని కనెక్ట్ చేసి చూడమంటే వాడు వాళ్ళ నాన్న ఫోన్కు 1 year రీఛార్జ్ చేసి పెట్టాడు. పాస్వర్డ్ తెలుసు వాళ్ళు. సో అట్లాంటి పిల్లలు కూడా ఉంటారు. మా కేశవపూర్ స్కూల్లో కిడ్నీ బ్యాంక్ సంచయ్ కానీ పెట్టాను. ఒక దాదాపు 10-15 years 13 years కొనసాగించాను. ఒకరికి బ్యాంక్ మేనేజర్ పెట్టి ఆవిడ మొత్తం డబ్బులన్నీ కొట్టేశాను. అట్లా జరుగుతుంది. అట్లాంటి పిల్లలు ఉంటారు. ఇట్లా పిల్లల్లో ఇట్లా ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయాను. పిల్లల్లో కూడా నేరపూరిత స్వభావం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ముందే ప్రిడిక్ట్ చేస్తే మనం షాక్ కాం. ఈ మధ్య మనం చాలా పదాలు వింటుంటాం. ఏదైనా మనకి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మనం ప్యానిక్ అవుతాం. ప్యానిక్ అయినప్పుడు కావడం కంటే కూడా పాజ్ తీసుకోవాలి. డోంట్ గెట్ ప్యానిక్, టేక్ ఏ పాజ్ ఫర్ 6 seconds అంటారు. ఒక 6 seconds పాజ్ తీసుకోవాలి. వెంటనే తక్షణం స్పందించకూడదు. 6 seconds టైం తీసుకుంటే ఏమైందంటే ఆ లోపల మన మైండ్ అంతా రెడీ అయితే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా మనకు ప్యానిక్ సిచ్యువేషన్ ఎదురైతే మనం ఏం చేయాలి? టేక్ ఏ పాజ్. ఇప్పుడు మనం సోషల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ మనం ఆ పిల్లల కోసం మనం టార్గెట్ కదా. ఫస్ట్ మనం సోషల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఉండాలి. మన దగ్గర కోపం ఉంటే ఆ కోపం ట్రాన్స్ఫర్ అవుతుంది, మన దగ్గర సంతోషం ఉంటే సంతోషం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనము సోషల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఉండడానికి ఏమేమి చేద్దాం? ఫస్ట్ ఏమనుకున్నాం సార్? పిల్లల్ని ఫస్ట్ కనెక్ట్ కావాలి, తర్వాత కరెక్షన్, తర్వాత సార్ ప్యానిక్ వచ్చినప్పుడు ప్యానిక్ గురి కాకుండా పాజ్ తీసుకోండి. ఏ సందర్భంలో ఆత్రము ఆవేశం అని జెంటిల్మెన్ సినిమాలో చెప్తుండ్రు. ఆత్రము ఆవేశం కోపం ఏదొచ్చినా ఒక 2 నిమిషాలు ఆగితే నీవు కూల్ డౌన్ అవుతావు, కామ్ డౌన్ అవుతావు, రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎగ్జైట్మెంట్లో మనం తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి గ్యారంటీ ఏం లేదు. కాబట్టి మనం పిల్లల్లో విపరీత ప్రవర్తనలో, విపరీత ధోరణిలో చాలా కారణాలు ఉంటాయి. పిల్లలు అబ్యూజ్ చేయబడతారు, తెలుసా మీకు? మెంటల్ అండ్ ఫిజికల్ అబ్యూజ్ చేయబడతారు. కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయబడతారు, అది ఉంటుంది. తర్వాత పిల్లలు అబ్యూజ్కి గురవుతారు, నెగ్లెక్ట్కి గురవుతారు. తర్వాత ఇంట్లో డిస్ఫంక్షన్ ఉంటుంది. అన్నీ ఎక్కడ వేసిన వస్తువులు అక్కడ ఉంటాయి, అన్నీ సిస్టమేటిక్గా ఉండవు. అట్లాంటి ఆందోళనకరమైన పరిస్థితుల నుంచి పిల్లలు మన స్కూల్కు వస్తారు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ముఖ్యంగా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎంపతి. మన సింపతి అంటే అందరు చాలాసార్లు వింటుంటాం కదా. సింపతి అంటే సానుభూతి. మరి ఎంపతి అంటే సానుభూతి, సహానుభూతి. సహానుభూతి అంటే మనం వాళ్ళ షూలో కాలు పెట్టడం అని ఇంగ్లీష్లో అంటారు. అంటే వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం, ఆ పరిస్థితి మనకు ఎదురైతే ఏం చేస్తాం. ఏదో అయ్యో పాపం అని ఊరుకోకుండా ఏమన్నా కొంత ప్రోడక్టివ్ ఏమన్నా చేయడం దేనికి వస్తుందని ఎంపతికి. మన ఎంపతి కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది, మనం చేసుకోవాలి, పిల్లలు కూడా చేయాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా ఇంకొకటి మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఇది Bluetooth mode. Okay, thank you. వినపడుతుందా? క్లియర్ రైట్. వైర్లు ఎక్కువైతే దీన్ని మార్ష్ మాలో ఎక్స్పెరిమెంట్ అంటారు. మీరు గూగుల్ చేసి చూడొచ్చు, తర్వాత చూడండి దయచేసి. మార్ష్ మాలో ఎక్స్పెరిమెంట్లో ఏముంటుందంటే ఒక 40 మంది పిల్లల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టారు. ఇట్లనే మీరే మిమ్మల్ని కూర్చోబెట్టేసి ఒక టీచర్ వచ్చి వాళ్ళందరికీ ఒక మార్ష్ మాలో చాక్లెట్, అంటే మన క్యాడ్బరీ, డైరీ మిల్క్, ఇట్లాంటి పిల్లలకు చాలా ఇష్టంగా తినే చాక్లెట్ అని వాళ్ళందరికీ మంచి ఒకటి ఇస్తున్నారు. ఇచ్చేసి టీచర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఎవరైతే 10 minutes ఆ చాక్లెట్ తినకుండా ఉంటారో దే విల్ గెట్ సెకండ్ చాక్లెట్ అని చెప్పి టీచర్ వెళ్ళిపోతుంది. వెంటనే అందుకని తినేవాళ్ళు ఉంటారు. ఓ 1 minute, 2 minutes, 3 minutes, 9 minutes, 58 seconds ఆపుకొని కూడా ఆపుకోలేక తినేవాళ్ళు కూడా ఉంటారు. టీచర్ మళ్ళీ లోపలికి వచ్చేసిన తర్వాత ఒక 4 పిల్లలు తినకుండా ఓపికగా ఉన్నారు. వాళ్ళని లేపి అప్రిషియేట్ చేసి వాళ్ళకు ముందు వాగ్దానం చేసినట్టు రెండవ చాక్లెట్ కూడా ఇచ్చేసింది. వెళ్ళిపోయింది. ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. 5, 10, 20, 30, 40 years అయిపోయింది. ఈ 40 years తర్వాత ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారు? చేసింది మరి మామూలు యూనివర్సిటీ కాదు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాదు, ప్రతిష్టాత్మకమైంది. చూస్తే తేలింది ఏంటంటే ఈ 10 నిమిషాలు ఓపికగా వెయిట్ చేసి రెండవ చాక్లెట్ గెలుచుకున్న పిల్లలు వాళ్ళు ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఎక్స్పెరిమెంట్. మనకు 2 రకాలు ఉంటాయి, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, డిలేడ్ గ్రాటిఫికేషన్. మనం ఒక రీల్ చూస్తుంటాం, రీల్ చూడగానే మనకు కిక్ రావాలి, లేకపోతే ఆ రీల్ స్కిప్ చేస్తాం. వెంటనే మనకు ఇన్స్టంట్గా రిజల్ట్ రావాలి. మనం చెట్టు పెట్టగానే అట్లా ఫ్రూట్ రావాలి, మంట పెట్టగానే మంట అయిపోవాలి. అది సాధ్యమైందా? ఎవ్రీథింగ్ టేక్స్ టైం. పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ వైపు వాళ్ళకు తాత్కాలిక ఆనందాలు లాగా మనకు శాశ్వత ఆనందాలని లాంగ్ డ్యూరేషన్లో మంచి జరుగుతుందని డిలేడ్ గ్రాటిఫికేషన్ యొక్క ప్రాధాన్యతను మనం పిల్లలకు మాటల ద్వారా, పని కట్టుకొని యాక్టివిటీస్ ద్వారా మనం చేయడం ద్వారా పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ పెట్టామనుకోండి, గెలిచిన వాళ్ళకి వెంటనే ప్రైజ్ చేయకుండా కొంచెం వెయిట్ చేయించి చేయడం, ఇట్లా చేయడం ద్వారా పిల్లల్లో డిలేడ్ గ్రాటిఫికేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకొకటి ఉంది మనకు, ఇక్కడ 2 సర్కిల్స్ గమనిస్తున్నారు మీరు, సిఐ అండ్ సిసి. సిఐ అంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే దాంట్లో స్టీఫెన్ హార్కోవే చెప్తాడు అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఏముంటుందంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్. ఈ రెండింటి ప్రభావం మన మీద ఉంటుంది. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఉంటుంది మన మీద, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ప్రభావం ఉంటుంది. కానీ ఇది మన చేతిలో లేదు, ఇది మన చేతిలో ఉంది. మనం దేని మీద ఫోకస్ చేయాలి? మరి చాలాసార్లు మనం టైం వేస్ట్ చేస్తుంటాం, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ మీద ఫోకస్ చేస్తుంటాం. మన చేతిలో లేని దాని గురించి మనం వెంపర్లాడుతుంటాం. అట్లా కాకుండా మన చేతిలో ఏముంది? మన ఆలోచనలు మన చేతిలో ఉన్నాయి, ఎదుటి వాళ్ళ ఆలోచనలు మన చేతిలో లేవు. మన ప్రవర్తనను మనం ప్రభావితం చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళ ప్రవర్తనను మనం కొంతవరకు ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఇది గుర్తెరిగి మసలాలి. ఇప్పుడు మనం వెళ్తుంటే వర్షం వచ్చింది, అది మన చేతిలో లేదు, ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. దానికి ఏం చేయాలి మరి? దానికి మనం గొడుగు పట్టుకుని వెళ్ళడము, మన ప్రయాణాన్ని ఆపుకోవడం, అక్కడ ఆగడం. చిన్న ఎగ్జాంపుల్, ఇది కూడా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. మనం సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్. మనం చాలా, ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా సమస్యలు ఉంటాయి, అవన్నీ మన చేతిలో ఉండవు. మన చేతిలో కొన్ని ఉంటాయి, లిమిటెడ్ ఛాన్సెస్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. వాటి గురించి మనం ఫైట్ చేయాలి, వాటితోనే పోరాడాలి, వాటిని పట్టుకొని మనం చేయాలి. ఇది పిల్లలకు, పెద్దలకు, ఎవరికైనా వర్తిస్తుంది. ఇంతకుముందు మనం ఎమోషనల్ ఇంటెలిజెంట్ కోషెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా, దాంట్లో భాగంగా ఇవన్నీ చెప్తున్నాం కదా. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషెంట్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, కొందరు తెలివైన వాళ్ళు జీవితంలో విజయం సాధించలేరు, కొందరు మేధావులు కనీస అవసరాలు కూడా నోచుకోవచ్చు, కొందరు భావోద్వేగాలకు లోనై
మంచి వాళ్ళు అయినప్పటికీ బంధుమిత్రులతో సహోద్యోగులతో గొడవలు పెట్టుకుంటారు, రిలేషన్ గడవట్టుకుంటారు. కొందరు క్షణికావశంగా తప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది మరి? కొందరు తమకున్న పరిమిత వనరులతోనే చాలా లిమిటెడ్ లైఫ్ గడుపుతూ హ్యాపీగా ఉంటున్నారు. ఏంటి ఇదంతా అంటే ఐక్యూ మించి ఏదో ఉంటుంది అని పీటర్ సలవే అండ్ జాన్ మేయర్ ఇద్దరు సార్. వీళ్ళిద్దరు పీటర్ సలవే అండ్ జాన్ మేయర్. వీళ్ళిద్దరూ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ని మనకు పరిచయం చేశారు. పీటర్ సలవే అండ్ జాన్ మేయర్ వీళ్ళు జస్ట్ పరిచయం చేశారు, కానీ దీన్ని బాగా ప్రాచుర్యంలో తెచ్చింది ఎవరంటే డేనియల్ గోల్మెన్. క్రెడిట్ గోస్ టు డేనియల్ గోల్మెన్. ఇప్పుడు ఈక్యూ అని కొడితే ఇతని గురించే వస్తుంది. ఇతను రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకం 5 మిలియన్స్ అమ్ముడుపోయింది, బెస్ట్ సెల్లర్ నిలిచింది, 40 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది. డేనియల్ గోల్మెన్ రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషెంట్ అనే బుక్. ఓకే సార్, తెలుగులో కూడా ఉన్నట్టుంది సార్. మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటే దాంట్లో ఫస్ట్ వర్డ్ ఉంది ఎమోషన్. ఎమోషన్ అంటే ఏంటి సార్ మేడం? ఇప్పుడే మనం చెప్పేసారు. ఎమోషన్ అంటే దట్ మూవ్స్, మనల్ని కదిలించేది అని వస్తుంది డిక్షనరీలో. అంటే భావోద్వేగం. దీన్ని ఇంకా షార్ట్ చేయాలంటే ఉద్వేగం అన్నమాట. ఉద్వేగం వర్సెస్ ఉద్యోగం. ఉద్వేగానికి ఉద్యోగానికి చాలా రిలేషన్ ఉంది. ఉద్యోగం రావాలంటే మన ఉద్వేగాలను అదుపు పెట్టుకోవాలి. ఉద్యోగంలో కొనసాగాలన్నా ఉద్వేగాన్ని అదుపు చేసుకోవాలి. సో ఉద్వేగం అనేది ఒక అనుబంధం. మనం ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి మన ఉద్వేగాలను, మనం భావోద్వేగాలను ఎవరైతే సమర్థంగా మేనేజ్ చేసుకుంటారో వాళ్ళు జీవితంలో సక్సెస్ఫుల్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, మంచి మానవ సంబంధాలు ఉంటాయి. ఇట్లా వాటి నాకు అన్నీ సాధ్యమయ్యాయి. సో ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం సార్. మరి మొత్తం ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయట? 27 ఎమోషన్స్ ఉన్నాయట. ఎన్ని ఎమోషన్స్? 27 ఎమోషన్స్ ఉన్నాయట, ముఖ్యమైన ఎమోషన్స్. ఇంకా కొంతమంది డీప్ వెళ్తారు, పర్ఫెక్షనిస్ట్. 27 ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కలర్స్ అడిగాం అనుకోండి, మేము 4 కలర్స్ చెప్తాం, ప్రైమరీ కలర్స్, రెడ్, బ్లూ, గ్రీన్ అని. వీళ్ళు మెరూను, మ్యాజెంటా, ఏవో చెప్తారు. సో అట్లనే ఇంకా డీప్ వెళ్తే 473 ఇంకేమైనా మీరు కూడా యాడ్ చేయొచ్చు ఎమోషన్స్. ఇందులో కొన్ని ఎమోషన్స్ కోపం, బాధ, ఇది చెప్పండి, అసూయ, ద్వేషం, సంతోషం, సహనం, ఇవన్నీ ఎమోషన్సే. ఎమోషన్స్ 2 రకాల ఎమోషన్స్ ఉంటాయి శ్రీనివాస్ సార్, చెప్పండి. ప్రేమ కూడా అదే వాళ్ళ పాశ్చాత్య వర్గీకరణలో 27 వచ్చినాయి. మనం దీన్ని పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగటివ్ ఎమోషన్స్గా వర్గీకరిస్తాం. పాజిటివ్ ఎమోషన్స్ అంటే మీరు చెప్పిన ప్రేమ, సంతోషంగా వస్తుంది. నెగటివ్ ఎమోషన్స్ అంటే దుఃఖం, కోపం, భయం, ఇవన్నీ వస్తుంది. మరి ఎమోషన్స్ అన్ని మంచివేనా, మనకు నష్టం కలిగించేటివి ఉన్నాయా? రైట్, ఎస్ బాగా చెప్పారు సార్. కోపం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కోపం అనేది ఒక ఎమోషన్, అది నెగటివ్ ఎమోషన్ అంటున్నాను అనుకోండి. కోపం వస్తే అతను మనిషి కాదు. కోపం వస్తే ఆమె చేతులు ఎదురుంటే అది విసిరేస్తుంది కదా. తన కోపమే తనకు చేతులు. ఇట్లా కోపం అనేది చాలా, దాని కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా. మరి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? యాంగర్ మేనేజ్మెంట్ అంటున్నాం, పెద్ద సబ్జెక్ట్ అది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? సూపర్. కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దం ఉండాలి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మన మెదడు కంటే మన నాలుక చాలా వేగంగా పనిచేస్తుంది. నాలుక వేగంగా పనిచేస్తే నాలుక కత్తి లాంటిదే కదా, మన రిలేషన్స్ అన్నింటినీ దానికి పడుతుంది. కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. కొన్నిసార్లు కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ పరిస్థితి నుంచి. అది మనందరికీ వింటుంది, ముఖ్యంగా జెంట్స్ కదా. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతారు, అవకాశం దగ్గర మళ్ళీ వస్తారు. ఇంకేం చేస్తారు? కోపం బాగా వచ్చినప్పుడు అంకే లెక్క పెడుతుంది, కౌంట్ డౌన్ లెక్క చేస్తారు కదా. లేకపోతే వ్యక్తి ఆసనం చేయొచ్చు. అన్నిటికంటే మంచిది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్లో కోపం వచ్చినప్పుడు నవ్వాలి. కోపం వచ్చినప్పుడు నవ్వుతే
అవుతుందా? మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాడు అన్నమాట. ఆయన ఏం చేశాడంటే ఆయన ఎవరైనా తినడానికి వస్తే ఒక గంప తెచ్చి అక్కడ వేసి తిట్టుబిట్ట గంప నిండాలి తిట్టాడు. అంటే మన స్వామి వివేకానందుడు ఉంటారు, ఎవరు వచ్చి బాగా తిట్టిపోతే నేను తీసుకోలేదు అన్నట్టు. సో అట్లా కోపంతో కూడా మనకు కోపం అనేది సరైన సమయంలో సరైన మోతాదులో సరైన వ్యక్తుల మీద ప్రదర్శించాలి. లేకుంటే కోపం నటించాల్సి వస్తుంది కొన్నిసార్లు. లేకుండా కోపం అనేది క్షణికంగానే ఉండాలి, కానీ జీవితకాలం మెయింటైన్ చేస్తే ఏమైంది మనమే ఫస్ట్ మనం ఖరాబ్ అయిపోతాం, మనమైతే కాబట్టి ఏ ఎమోషన్ అయినా దాన్ని కొంతసేపే బ్యాలెన్స్ చేయాలి. మనకు రెండు రకాలు ఉంటాయి, మన ఎమోషన్స్, ఇతరుల ఎమోషన్స్. మన ఎమోషన్స్ మనం రెగ్యులేట్ చేసుకోవాలి, ఇతరుల ఎమోషన్స్ మేనేజ్ చేయాలి. ఈ రెండు ఉంటాయి, రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ అండ్ మేనేజ్ అదర్స్ ఎమోషన్స్. చాలా కోపంగా వచ్చిన వాళ్ళకి సార్ ఫస్ట్ కూర్చోమంటే చాలా తగ్గిపోతుంది. అవును, అది కంపల్సరీ ఎక్స్పీరియన్స్. కూర్చోమని మంచి సరిపోతుంది. అవును, చాలా ఎక్స్పెరిమెంటల్. అయితే ఇంకొకటి అన్న లాస్ట్ నాకు సార్ 30 minutes ఇచ్చారు, లాస్ట్లో మనం తీసుకెళ్ళాం. అయితే ఒకటి ఏం జరిగిందంటే కోపంగా కూడా తిట్టడానికి వచ్చినమాట. సీరియల్ లాంటి నెమ్మదస్తులు తిట్టడానికి వస్తే నీకు అసలు బుద్ధులు అన్న తలకాయ ఇట్లే వేస్తావు, 6 నెలలు నాతో పని చేసిన నువ్వు ఇట్లే నాకు తిట్టుకుంటూ వచ్చినట్టు వినలేదన్నమాట. తిననట్టుండి ఏమన్నామంటే అంత ఇంటెన్సిటీ ఉండదు. సెకండ్ టైం మాటల్లో ఇట్లా 3 సార్లు నన్ను రిపీట్ చేయించినాను, వాళ్ళు నాకు జరుగుతుంది అని చేయగలుగుతాడు. 4వసారి ఏం లేదండి. సో ఏదైనా అది క్షణికం. ఆ టైంలో మనం ఆ టైం మేనేజ్ చేస్తే మనం దాదాపు ఆ ప్రమాదం నుంచి మనం గట్టెక్కినట్టు. ఇంకొకటి దుఃఖం అనేది నెగటివ్ ఎమోషన్, పాజిటివ్ ఎమోషన్. దుఃఖం నెగటివ్ ఎమోషన్. మనకి ఇష్టమైన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు చనిపోయిన అనుకోండి, ఊళ్ళలో శోకం పెట్టి ఏడుతారు. ఒక 10 నిమిషాలు గుట్టబట్టి వేసిన తర్వాత లేచి మొహం కడుగుతున్నాను అనుకోండి, మళ్ళా పొలం పనికి వెళ్ళి. ఎవరైతే ఎమోషన్స్ సప్రెస్ చేస్తారో దే విల్ గెట్ డిసీజెస్, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. కాబట్టి ఎమోషనల్ అవుట్లెట్ ఉండాలి. బాగా తన్నాలనిపించింది అనుకోరు, బాలించి తన్నర ఎంతసేపు అంటారు తన్నాలి అంటే ఎమోషనల్ అవుట్లెట్ అనేది ఉండాలి. నాటకాలు వేయాలి. మన నాటకంలో ఒక పాత్రను మనం బాగా తిట్టాలనుకోండి, నాటకంలో తిడితే అది వెళ్ళిపోతుంది. అంటే రోల్ ప్లే ద్వారా మనకి ఎవరికైనా బాగా కోపం ఉందనుకోండి, ఒక పేపర్ మీద రాయాలి సార్, ఎన్ని బండబ్బులు ఎగ్జామ్ ఇష్టం వచ్చే రాసి చిండి పడేసింది, మస్తు రిలీఫ్ ఉంటుంది. నేను చేస్తుంటే మా ఫ్రెండ్ తిరుమల రావాలంటే ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు, మనం ఎప్పుడు ఎవరేమన్నా గో టు సండే 4 o'clock అంటే ఎందుకు ఇట్లా అంటున్నాడు, ఎంత ఇట్లా సండే రోజు ఏం చేస్తారంటే ఆ రూమ్లో డోర్స్ అన్ని పెట్టుకోండి, కూర్చొని ఎవరు తిట్టాలనుకుంటే అవన్నీ తిట్టారన్నమాట. మంచిగా తిట్టేసి ఒక 10-15 నిమిషాలు తిట్టి పేపర్ మీద రాసి చింపేసి బయటకు వస్తాడు. మళ్ళీ 1 week దాకా ఫ్రెష్ అయినా అది కూడా ఉంటుంది. సో సరిపోతుంది తినవాలని అదే కాన్సెప్ట్ వచ్చింది. రైట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు భావోద్వేగాల సమర్థ నిర్వహణ సామర్థ్యమే ఎమోషనల్ ఇంటెలిజెంట్ కోషెంట్. మన భావోద్వేగాలను రెగ్యులేట్ చేయడం, ఇతరుల భావోద్వేగాలను మేనేజ్ చేయడం, ఈ రెండు దీంట్లో లీనమై ఉన్నాయి. ఓకేనా సార్? ఇంత బోరుందా, చదువుందా? ఓకే. జస్ట్ ఒక ఫన్ ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు రిస్క్ స్క్రీన్. అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. లైక్, కామెంట్, షేర్ ఆల్రెడీ చేసుకొని ఉంటారు. అయితే అందులో 10 సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ కాంటెస్ట్ పెట్టి చేశాను. అప్పటికి మాకు కెమెరా తెలియదు, ఏం తెలియదు, ఇప్పుడు తెలియదు. స్క్రిప్ట్ రాసుకొని, స్క్రిప్టే లేదన్న మూవీ, యాక్టర్స్ దొరకలేదు, నేను మా ఆవిడ యాక్ట్ చేసాను. దాని టైటిల్ ఏంటంటే రిస్క్. దాని సారాంశం ఏంటంటే గుర్రం అసెంబ్లీని గార్డెన్ చేసేది చెల్లి. దయచేసి అది చూడండి. అది చూసి నవ్వకుండా ఉన్న వాళ్ళకు 1000 రూపాయలు బహుమతి వస్తుంది. ఖచ్చితంగా నవ్వుతారు, ఒక్కసారి నవ్వుతారు. మరి ఇక ఎమోషనల్ ఇంటెలిజెంట్ కోషెంట్ బాగున్న వాళ్ళే తప్ప. రైట్. ఇంకొకటి, మీరు వ్రతాలు చేస్తుంటారు కదా, ఒక ఆమె కొత్త వ్రతమే కనిపెట్టింది. ఎవరు కనిపెట్టకపోతే ఎట్లా వస్తే వ్రతాలు కదా, విప్జియా వ్రతాన్ని కనిపెట్టింది ఆమె. సోమవారం నాడు వైలెట్ కలర్ చీర, మంగళవారం నాడు ఇండిగో కలర్ చీర, తర్వాత బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఆదివారం నాడు రెడ్ కలర్ చీర కట్టుకుని అందరిని పిలుస్తాను. పిలిచి అందరికీ చీరలు పెట్టేస్తుంది. వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని కొనసాగించి చేస్తారు. ఈ వ్రతం మొత్తం వైరల్ అయిపోయింది.
అక్కడ ఇదంతా చూస్తున్నాడు, 7 రోజుల నుంచి చూస్తున్నాడు ఒక ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్. వానికి ట్రిక్ ఫర్ ట్యాక్ చేయాలనిపిస్తుంది. వాడు ఒక వ్రతం చేశాడు, కసా బీబీ జిరాబు, కళ్ళు సారా బీరు ఓడిక 7 లాస్ట్ రోజు 7 70 మంది చూసింది. ఇదంతా ఎంత ఉంటుంది, చీరలు వర్సెస్ సీసాలు అనే షార్ట్ ఫిల్మ్లో చూడవచ్చు. ఇట్లా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఐక్యూను డెవలప్ చేసుకోవచ్చా? ఐక్యూ సమ్ ఎక్స్టెంట్ కొంత బాగా చేసుకోవాలి. మళ్ళీ ఐక్యూ అనేది పెద్ద వేరియేషన్ ఉంటుంది, 1-2 పాయింట్స్ తేడా ఉంటుంది, పెద్ద బాగా వేరియేషన్ ఉంటుంది. ఎక్సెప్షన్ కేసెస్ 1-2 ఉండొచ్చు. కానీ అదే ఈక్యూ విషయానికి వచ్చేసరికి ఈక్యూను మనం ప్రయత్నపూర్వకంగా సాధన చేసి పెంచుకోవచ్చు. మనం చిన్నప్పటికంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాము. ఎందుకు? మనం ఈక్యూను సాధన చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈక్యూను చేయడానికి ఏం చేస్తారు? ప్రయత్నం మరియు సాధన, ఈ 2 చేస్తే ఈక్యూ ఎక్కువ. మరి ఈక్యూ ఎక్కువ ఉన్నదని ఎట్లా గుర్తించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఈక్యూ చాలా ఎక్కువ ఉందని కనబడుతున్నారు ముఖం. ఎట్లా చెప్పచ్చు? ఈక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇతరులను బాగా ప్రభావితం చేస్తారు, ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతారు. పరిస్థితులను, వ్యక్తులను సరిగ్గా అంచనా వేయగలుగుతారు. ఇతరులను బాగా ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ళ దగ్గరికి అందరూ సలహాలు సూచనల కోసం వస్తుంటారు. ఇంకోటి ఏంటి సార్? పరిస్థితులను, వ్యక్తులను సరిగ్గా అంచనా వేయాలి. తర్వాత ఒత్తిడిలో కూడా సమర్థంగా పనిచేయగలుగుతారు. మనం మల్టీ టాస్కింగ్ గురించి వింటుంటాం. మల్టీ టాస్కింగ్ మంచిదే మేడం? మంచిదే సార్ మల్టీ టాస్కింగ్? మల్టీ టాస్కింగ్ అనేది కొన్నిసార్లు ఓకే, కానీ మల్టీ టాస్కింగ్ ఎక్కువ రోజులు కొనసాగితే దాని పరిణామాలు మన శరీరం మీద, మన మనసు మీద ఉంటాయి కదా. కాబట్టి మల్టీ టాస్కింగ్ మనం సాధ్యమైనంత వరకు మనం చేస్తుంటే ఈ మధ్య అనూహ్యమైన పరిస్థితులు ఎదురైతే, మన ప్రైవేట్, మన గవర్నమెంట్ స్కూల్లో ఎదురైతే అనూహ్యమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా సంయమనం కోల్పోకుండా ఉండగలుగుతాం. తర్వాత ఇంకొకటి, తమకు ఏమి కావాలో స్పష్టంగా వివరించగలరు. కొన్నిసార్లు మనం నో చెప్పాలనుకుంటాం, కానీ ఏం చెప్తాం? మొహమాటానికో ఎందుకో ఎస్ చెప్తాం. తర్వాత ఒక 100 సార్లు అనుకుంటాం నో చెప్తే బాగుండు, నో చెప్తే బాగుండు. ఇఫ్ యూ వాంట్ టు సే నో, డోంట్ సే ఎస్. నో చెప్తే ఏమైతుంది? మన రిలేషన్ దెబ్బతింటుంది అనుకుంటే అట్లాంటి రిలేషన్ మనకు అవసరం లేదు. 99% ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అన్ని గ్రాండెడ్గా చేయాల్సిన అవసరం లేదు. నో చెప్పడం కూడా అసెప్టివ్నెస్లో, అసెప్టివ్ ట్రైనింగ్లో ఒక భాగమే. కాబట్టి నో చెప్పడం కూడా తెలుసు. తనకు మన ధర్మం లేదు కదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హాస్య చతురత ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది సార్? సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఒక జోక్ చెప్తారు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చిందనుకోండి, వాళ్ళు అరుచుకుంటాం కదా, అరుచుకోవడానికి గ్రీన్ టీ ఇస్తే మంచిది. గ్రీన్ టీ ఇవ్వడం వల్ల లాభాలు న్యూట్రిషన్ సార్. నెంబర్ 1, మనం చాలా హెల్త్ కాన్షియస్ ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చుట్టూ అందరికి ఇస్తారు, పాలకు పైసలు మిగులుతాయి, వాళ్ళు ఇంకో కప్పు అడగరు. ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు మళ్ళీ మన ఇంటికి అట్లా మనం పని కట్టుకొని జోక్స్ తెచ్చుకొని మనం నవ్వుకుంటే మన స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఇది ఈక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళది ఏంటి? హాస్య చరిత్రత ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడు ఆపాలో తెలియాలి. సార్ ఆపు, మనకు ముందే నేను ఆపిన అనుకోండి, నాకు ఆపు ఆపు అన్నాక ఆపితే ఈక్యూ తక్కువగా ఉన్నాడు. ఇంకొకటి, ఈ ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు డైలీ రొటీన్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. టైం మేనేజ్మెంట్ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అంటే ఏ పనికి ఎంత సమయం ఇవ్వాలి. దీనికి ఒకటి సేమ్ ఇతను చెప్పింది, మళ్ళీ 7 హ్యాబిట్స్ బుక్లో ఉంటుంది, కనబడుతుంది. ఓకే చెప్తాను. ఫస్ట్ ఏమిటి సార్? యూ అండ్ ఐ అంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. మనకు టైం మిగులుతలేదంటే మనం ప్రియారిటీ కరెక్ట్ లేదండి, మన ప్రాధాన్యత క్రమంలో తేడా వస్తుంది. మనం కరెక్ట్గా ప్రియారిటీ ఇచ్చుకుంటే మనకు టైం మిగులుతుంది. ఎవరికైనా కదా 24 అవర్స్ కదా. దీనిలో ఫస్ట్ ఏముంటుంది? ఫస్ట్ బాక్స్లో గ్రిడ్లో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అతి ముఖ్యమైన వెంటనే చేయదగిన పనులు ఏమంటారు? అర్జెంట్
అండ్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటి? అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. వెంటనే చేయాలి కానీ అది పెద్ద ఇంపార్టెంట్. ఏషియన్ శ్రీదేవి మళ్ళీ 7:20కి మూవీ స్టార్ట్ అవుతుంది. అది మనం పోయినా పోకుండా స్టార్ట్ అవుతుంది. అది అర్జెంటే. ఇక్కడ 7:15 అవుతుంది, ఇంకో 5 minutesలో అది పోతుంది. సో ముఖేష్ దగ్గర చూడాలంటే కరెక్ట్ ఉండాలి కదా, రైట్. ఇది అర్జెంటే బట్ నాట్ ఇంపార్టెంట్. మూడోది ఏంటి? నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అంటే అది అర్జెంట్ వెంటనే చేయదగిన పని కాదు కానీ ముఖ్యమైన పని. ఉదాహరణకు 10వ తారీఖు నాడు కరెంట్ బిల్ కట్టాలి. మనం ఫస్ట్ 10వ తారీఖు నాడు ఏమవుతుంది? అది ఈ బాక్స్లోకి వెళ్ళిపోతుంది కదా. అది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇట్స్ యూ కెన్ టేక్ సమ్ టైమ్. చివరిది ఏంటి? నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఇది ఎంటర్టైన్మెంట్ అంటే దీనికి వస్తుంది. మనం ఫోన్లో మాట్లాడడం, రీల్స్ చూడడం అని నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఇది రెండింటికి వర్తింపజేయచ్చు. అసలు ఆయన పేరేంటి? స్టీఫెన్ ఆర్కోయ్ ఒక టైం చెప్పింది కదా, నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. దీన్ని డబ్బులో కూడా వర్తింపజేయచ్చు. టైం అండ్ మనీ. మనీలో కూడా మనీ మేనేజ్మెంట్ కూడా పనిచేస్తుంది ఇదే సూత్రం. అర్జెంట్ ఇంపార్టెంట్ పనులకి వేసి దానికి డబ్బు కేటాయించుకోవడం, ఇదంతా టైం మేనేజ్మెంట్లో ఒక భాగం. మరి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? డబ్బు సార్ ఏ బాక్స్ మీద ఫోకస్ పెడతారు? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్త్? ఎవరు థర్డ్ అన్నారు? ఎస్, వెరీ గుడ్. సందర్భాన్ని బట్టి పెట్టడం ఓకే, ప్రాప్తకాలికం. కానీ ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తే ఈ బాక్స్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్రితం చెప్పిన ఎగ్జాంపుల్లో కరెంట్ బిల్లు 10వ తారీఖు నాడు కట్టాలి. ఫస్ట్ తారీఖు నాడు కట్టినాం అనుకోండి, ఫస్ట్ బాక్స్లో పోదా? పోదు. ఫస్ట్ బాక్స్ మొత్తం ఖాళీ ఉన్న వాళ్ళు అసలు టైంలో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. దాదాపు ఖాళీగా అన్ని ఖాళీ ఉంచలేము. మనకు అర్జెంట్గా చేయాల్సిన పనులు ఉంటే మన స్ట్రెస్ గురవుతాం, మన పర్ఫార్మెన్స్ తగ్గుతుంది కదా. టైం ఉంటే కొంచెం మంచిగా చేస్తాం. కాబట్టి విజ్ఞులైన వాళ్ళు థర్డ్ బాక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని నేను చెప్తాను. ముఖ్యంగా మన దినచర్య దేంతో స్టార్ట్ చేయాలి సార్? పొద్దున్న లేచి దేంతో స్టార్ట్ చేయాలి? ఆల్ ఎల్రాడ్ అనే సైకాలజిస్ట్ సేవ్ అస్ అంటాడు. సేవ్ అస్ అంటాడు. దీన్ని ఏమంటారంటే యాక్రోనిమ్ అంటారు. యాక్రోనిమ్ అంటే కొన్ని వర్డ్స్ కలిసి ఒక మనం తయారు చేస్తే అబ్రివేషన్ లేదు, యాక్రోనిమ్ లేదు. ఆల్ ఎల్రాడ్ అనే సైకాలజిస్ట్ పొద్దున్న లేచి ఏం చేయాలి చెప్తాను. ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సైలెన్స్. పొద్దున్న లేచి ఏం చేయాలి? మనం సైలెన్స్ ఉండాలి. పిల్లలకి ఏం చేయాలి? మంచం మీకు జంప్ చేయాలి. మంచం మీకు జంప్ చేస్తేనే దినచర్య వాళ్ళది కరెక్ట్గా స్టార్ట్ అయింది. అయ్యో అప్పుడే తెల్లారిందా, ఇంకాసేపు పడుకుంటే బాగుండని ఈశ్వరం అనుకుంటే లేయడం కంటే జంప్ చేయడం ఉత్తమం. మనం జంప్ చేయద్దు. మనం జంప్ చేస్తే అలా లీవ్ పెట్టాల్సి వస్తుంది. రైట్. మనం దేంతో స్టార్ట్ చేయాలి? దినచర్యను సైలెన్స్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడట ప్రకృతి మాత దిగుతుంటారట, ఎవరు నిశ్శబ్దంగా ఉన్నారా వాళ్ళ మొత్తం జ్ఞానాన్ని గుమ్మరిద్దామని దిగుతుంటారు. నిజం. సైలెన్స్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఏ స్టాండ్స్ ఫర్ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే ఆటో సజెషన్స్ అంటారు. మనకు మనమే సూచనలు ఇచ్చుకోవాలి. నువ్వు బెస్ట్ టీచర్ రా, నీకు ఏం తక్కువ, గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకు పెన్షన్ వస్తుంది, నెలకు 12 lakhs ప్యాకేజ్ ఉంది, సమస్యలు ఏం కాదు, సమస్యలు కంటే నువ్వు చాలా సీనియరు, నీకు 25 years ఇండస్ట్రీ అని మనకు మనమే ఆటో. ఈరోజు చాలా బాగా ఉండబోతుంది, ఈరోజు స్కూల్లో మంచిగా గడవబోతుంది, మనకు మనకు ముందు ఆటో సజెషన్స్ ఇచ్చుకోకుండా ఏమైతుంది? ఇచ్చుకుంటే ఏమైంది? రౌండ్ అప్ అనే సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే థాట్స్ బికమ్ థింగ్స్ అంటారు. థాట్స్ బికమ్ థింగ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ బుక్ గురించి విన్నారా? సినిమా వచ్చారు లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏం చేస్తారంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు. మన ఆలోచనలే కార్యరూపం దాల్సి. మన అఫర్మేషన్ కరెక్ట్ తీసుకుంటే అదంతెందుకు మన ఇండియన్ ఫిలాసఫీలో ఉంటుంది కదా, కథాస్ దేవతలు ఉంటారు పైన. మన బియ్యం అయిపోయిన పదం వాడడం, బియ్యం నిండుకున్నాయి, దీపం కొండెక్కి. ఎట్లా వాడతామంటే మనకు తెలియకుండానే నెగటివ్ అనేది మనకు రాకుండా చూస్తాము. సో అట్లా చనిపోయిన పదం కూడా వాడడం మనం రకరకాల దానికి వేరే వాడడం. కాబట్టి మనం సార్ సెకండ్ వన్ ఏంటి? అఫర్మేషన్స్. తర్వాత థర్డ్ వన్ బి. అఫర్మేషన్స్ తోటి సరిపెట్టుకోవద్దు, విజువలైజేషన్కి వెళ్ళాలి. విజువలైజేషన్ అంటే ఊహించుకోవాలి. మనం ఇట్లా స్కూల్కి వెళ్తున్నట్టు, మనం ఇన్ టైంలోనే వెళ్ళినట్టు, అప్పుడే ఎంఈఓ సార్ వచ్చినట్టు, మన పిల్లలు తప్పి మరి సమాధానం చెప్పినట్టు మనం విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజేషన్ లీడ్స్ టు సక్సెస్.
తర్వాత చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే మన శక్తి మేరకు వాకింగ్, రన్నింగ్ ఏదైనా చేయొచ్చు. సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్య సార్ అయితే చేస్తాడు. రైట్. చివరిది రీడింగ్ అండ్ స్క్రైబింగ్. రీడింగ్ అంటే చదవడం, స్క్రైబింగ్ అంటే రాయడం. చదవడం రాయడం అంటే పొద్దున లేచి ఏం చదువుతాం అంటే ఏదైనా చిన్న చదవండి, హాఫ్ పేజ్ చదవండి, ఒక పేజ్ చదవండి, ఏదైనా ఒక శ్లోకం చదవండి, ఒక పద్యం చదవండి. రైటింగ్ ఏదో ఒకటి రాయడం కంటే మనం డూ లిస్ట్ రాసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన కదా డూ లిస్ట్. మన దినచర్య డూ లిస్ట్ తోటి స్టార్ట్ కావాలి. ఈ రోజు మనం చేయాల్సిన పనులు రాసుకోవాలి. రాసుకునేందుకు మనకు ఇంత జీబీ మెమరీ ఉంది కదా, ఇక్కడ రాసుకుంటా నేను పేపర్ మీద పెట్టా అనుకుంటే అన్రిటర్న్ గోల్ ఇస్ ఏ విష్ అంట. రాయబడింది కోరిక మాత్రమే. రాస్తేనే అది దానికి నిబద్ధత వస్తుంది. కాబట్టి డూ లిస్ట్ తయారు చేసుకోవాలి. 1 2 3 మన అక్షరార్థం చేస్తుంటాడు. ఎక్కడైనా బాగా పోతే జేబులోకి చీటీ ఇస్తాడు. ఇవన్నీ పనులు ఉన్నాయి, లిస్ట్ చేసుకొని రావాలని అంటాడు. నాకు ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అట్లా డూ లిస్ట్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే పనులు పెండింగ్లో ఉండవు. మరి నిద్రపోతాడు. నిద్రపోయేటప్పుడు ఏం చేయాలంటే డైరీ రాయాలి. డైరీ రాయడం మంచిగా రావడం అందరూ తెలుసు కదా, ఎంతమంది రాస్తున్నాం రాయాలి. డైరీ అంటే పెద్దగా ఏదో రాయాల్సిన అవసరం లేదు, రచయితలు కావాల్సిన అవసరం లేదు. జస్ట్ నోట్స్ ఈరోజు ఇట్లా జరిగింది, ఏదైనా అనేటాట్స్ ఏదైనా వింతగా జరిగితే కొత్తగా జరిగితే రాసుకోవాలి. రాసుకుంటే మనలో ఉన్న రచయితలు తయారవుతారన్నమాట. ఎవరైతే రాయడం మొదలు పెట్టారో వాళ్ళు రచయితలు. ఎవరైతే రాయడం తిరిగి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 days ట్రైనింగ్ మీద ఒకటి రాసినాం అనుకోండి, మనకు తెలియకుండానే మన మైండ్ ఒక ఆర్గనైజ్ సెటప్లోకి వస్తుంది. ప్రతి టూర్కి పోయినప్పుడు ఒకటి రైటప్ రాసేవాళ్ళం. ఒకసారి మా ఫ్రెండ్ నేను వెళ్ళాను జమ్ముకి వెళ్తే నువ్వు రాయాలి సార్ అంటే నేను రాస్తాను, నోట్స్ కూడా రాసుకున్నా. టైటిల్ చెప్పినట్టు మనకి జమ్మికుండ నుంచి జమ్ము వరకు బాగుంది స్టార్ట్ చేసింది. అంతే 20 ఏళ్ళు అయిందండి, ఆ టైటిల్ మాత్రమే రాసాను. కాబట్టి మనం తర్వాత రాద్దాం అనుకుంటే అది తర్వాత వెళ్ళిపోతుంది. ఆ వేడిలోనే అప్పుడే రాయాలి. దానికి పాజ్ తీసుకోవద్దు. ఓకేనా? సేవర్స్ అయిపోయింది కదా సార్. ఆల్ అయిపోయింది. తర్వాత డూ లిస్ట్, తర్వాత డైరీ స్పెల్లింగ్ చెప్పండి సార్. కొంచెం కన్ఫ్యూజన్. డిఏ డిఐయా డిఏనా? డిఐ కదా, మన అర్థం మాట్లాడదు ఒక అక్షరం. రైట్. డైరీ రాయడం అంటే మంచి అలవాటు. డైరీ రాయాలంటే మన యూనియన్ డైరీయో ఎల్ఐసి డైరీ ఉంటే మంచిదే. అది ఏది లేకుండా మన వైట్ నోట్ బుక్లో కూడా రాసుకోవచ్చు, ఏ నోట్ బుక్లో రాసుకోవచ్చు. ఇది చాలా మంచిది, మనం ఫాలో కావాలి. నెక్స్ట్ ముఖ్యంగా పిల్లలకు మనం ఏం చేయాలంటే మనం మోటివేషన్ ఇస్తుంటాం పిల్లలకు. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తుంది ఇక్కడ అంటే మోటివేషన్ అనేది ఎందుకు అవసరం? మనం చూస్తుంటాం, మనం ఏదైనా పని చేస్తుంటే ఫస్ట్ స్టెప్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మొదలు పెట్టడం ఏదైనా ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్. మనం పర్ఫెక్షనిస్ట్లో ఉంటాం. ఒక సినిమాలో ఎంఎస్ నారాయణ అంటే ఏం చేస్తున్నా అంటే ఏం చేయాలో ఆలోచిస్తుంటా, తొందరపడి ఏదో ఒకటి చేయలేదు కానీ అసలు విషయం ఏంటంటే తొందరపడి ఆలోచించుకొని పర్ఫెక్ట్గా చేద్దామని మొదలు పెట్టకుండా ఉండే వాళ్ళకంటే రంగంలో దూకి తెలియకుండా పనిలో పనిగా నేర్చుకుంటూ చేసే వాళ్ళు ఎక్కువ సక్సెస్. కాబట్టి ఏం చేయాలి, మనం ఫస్ట్ స్టెప్ డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మోటివేషన్ అనేది మనం అవసరం. తర్వాత ద్వితీయ విఘ్నం అంటారు, సెకండ్ స్టెప్ కూడా కష్టమే. వన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సైకిల్ అయినా, కార్ అయినా, బైక్ అయినా ఫస్ట్ కదలడమే కష్టం అవుతుంది. వన్స్ కదిలాక సాఫీగా దూసుకుపోతుంది. దీనికోసం మోటివేషన్ పనిచేస్తుంది. కానీ ఆ మోటివేషన్ ఇట్లా ఉంటుంది అనమాట. మోటివేషన్ వచ్చినప్పుడు పని చేయడం మళ్ళీ ఇట్లా ఉంటుంది, గ్రాఫ్ గీస్తే. అట్లా కాదు, కన్సిస్టెన్సీ ఉండాలి. స్లోగా స్టార్ట్ చేసినా సరే, బేబీ స్టెప్స్, చిన్న చిన్న స్టెప్స్ వేసినా సరే, కానీ ఎట్లా ఉండాలి అన్న రామకృష్ణ? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. దీనికోసం డిసిప్లిన్ అవసరం. డిసిప్లిన్ అంటే తెలుసు, అన్ని చాలా లక్షణాలు కలిస్తే ఏమవుతుంది, ఒక డిసిప్లిన్గా మనకు కనిపిస్తుంది. రైట్. డిసిప్లిన్ వర్సెస్ మోటివేషన్ అనేది అదొకటి. తర్వాత ముఖ్యమైనది హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే అలవాట్లు. మ్యాన్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అంటారు. మనిషి అంటే అలవాట్ల కట్ట. ఇప్పుడు నేనున్నా, కొన్ని అలవాట్లను కట్టగడితే నేను తయారు.
ఈ సార్ ఉన్నారు, సార్ కొన్ని అలవాట్లను కట్టగలిగితే మనుషుల్ని వేరు చేసేది అలవాట్లే. కాబట్టి మంచి అలవాట్లను మనం డెవలప్ చేసుకోవాలి, పిల్లల్లో డెవలప్ చేయాలి. ఒక మంచి అలవాటు చెప్పండి. అది మంచి అలవాటు. నువ్వు మరి రీడింగ్ అనేది మంచి అలవాటు. రీడింగ్ మేక్స్ రెడీ మేడ్. న్యూస్ వినడం ఇవి మంచి అలవాటు. దీనికి ఒక రూల్ ఉంటుంది అన్నమాట, 21/90 అంటారు. 21/90. ఏదైనా మనం ఒక హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకోవాలంటే 21 days దాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తే అది ఒక హ్యాబిట్ అయింది. దాన్ని అట్లనే 90 days కొనసాగించడం అనుకోండి, ఇట్ విల్ బిగేమ్ అవర్ మన లైఫ్లో ఒక భాగం అయిపోతుంది కదా. కాబట్టి హ్యాబిట్ ఫార్మేషన్ అనేది చాలా మంచిది. చిన్నప్పుడు నేర్చుకున్న హ్యాబిట్స్ మనకి ఇప్పటికి కూడా ఉంటాయి. కొంతమందికి పేపర్ చదవకపోతే ఆ రోజంతా ఏదో వెళ్తూ ఉంటుంది, కాఫీ టీ తాగకపోతే అట్లా. హ్యాబిట్స్ అనేవి చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి, కొత్త హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, రీప్లేస్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ హ్యాబిట్స్. 7:30 టెన్షన్గా సీరియల్ చూసే అలవాటు ఉంది. ఆ టైంకి మనం ఆ సీరియల్ చూడొద్దంటే ఆ టైంలో ఏం చేయాలి, వేరే ప్రోడక్ట్ పని చేయాలి. పిల్లలకు కూడా అదే చెప్పాలి. ఇవన్నీ మనకు వర్తిస్తాయి, పిల్లలు కూడా వర్తిస్తాయి. నెక్స్ట్ ఒక్క మాట చెప్పాలంటే పిల్లలకు మనం ఏమేమి నేర్పించాలి, ఇవన్నీ నేర్పించాలి. లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. వీటినే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. వీటినే తన వంతు వచ్చేదాకా వెయిట్ చేయడము, ఎంపతి, వాటి అన్ని హ్యాబిట్స్, మంచి హ్యాబిట్స్ నేర్పించాలి. ఇవన్నీ చేర్పించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్స్ ఉంటాయి కదా. నేను అందరికి గుడ్ మార్నింగ్ కొటేషన్స్ పంపిస్తుంటా. మండలి వచ్చినప్పుడు విషెస్ పంపిస్తుంటా. ఏదో జనరల్ కాకుండా నా అంతా నేను రాసి పంపిస్తుంటా. అయితే ఇట్లా రిపీటెడ్గా పంపించడం వల్ల ఏమవుతుందంటే చాలామంది వాటిని చూస్తారు, ఇగ్నోర్ చేస్తారు, కొంతమంది చూడడం కూడా చూడరు. కానీ కొద్దిమంది దానివల్ల ప్రభావితం అవుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు నాకు, ఒక విద్యాసాగర్ అనే ఫ్రెండ్ అయితే దాన్ని ఒక ఫోటోగా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అన్నారు. అట్లా మనం కొనసాగించడం వల్ల నేను మీకోసం పంపిస్తున్నా, బట్ అది నాకు పొద్దున ఒక డ్యూటీ లాగైపోతుంది. దానివల్ల నాకు ఒక బూస్ట్ వస్తుంది, కొత్త విషయాలు తెలుస్తాయి. అట్లా హ్యాబిట్ వల్ల మనం ఇతరులకు దాన్ని అందించాలన్నమాట. అప్పుడు మంచి అలవాటు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళకి గొప్ప ఇంప్రెస్ చేస్తున్నారు. సార్ దీనివల్ల క్రెడిట్ వాళ్ళకి పోతుంది, నాకు రావట్లేదు. ఇప్పుడు ఫైనల్గా దీనికి సంబంధించి ఒక 4 విషయాలు ఒక 5 minutesలో చెప్పుకొని ముగిద్దాం. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం ఈక్యూ ఎక్కువగా ఉన్న వారి లక్షణాలను చెప్తున్నాం కదా. దీనిలో వీళ్ళు మనకి ఇచ్చిన కంటెంట్లో 5 ఉన్నాయి. సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ ఏంటి, సెల్ఫ్ అవేర్నెస్. అంటే మనకు సైకాలజీ బుక్ స్టార్ట్ అవడం ఎట్లా స్టార్ట్ అవుతుంది, నో దై సెల్ఫ్. నిన్ను గురించి నీవు తెలుసుకో. నా గురించి నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దీనికి స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. స్వాట్ అనాలిసిస్ అంటారు. అంటే మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న థ్రెట్స్ ఏంటి, మన బలాలు, మన బలహీనతలు, మన చుట్టూ ఉన్న అవకాశాలు, భయాలు, అట్లాంటి థ్రెట్స్ ఏమనేది నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకుంటే ఏమైంది, మన గురించి మనకు తెలుస్తుంది. మన గురించి మనకు తెలిస్తేనే పరిస్థితులను మనం మంచిగా అంచనా వేయగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఏంటి, ఇది తెలిస్తేనే సెల్ఫ్ మేనేజ్మెంట్ చేస్తాము. మనం ఏంటో మనకు తెలిసాక, మన గురించి మనకు తెలిసాక మనల్ని మనం మేనేజ్ చేసుకుంటాం. సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ద బెస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైనది రిలేషన్షిప్. మనం ఎంత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నప్పటికీ రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీ విషయం ఏంటంటే మనం మినిమం కట్టేసి తోటి మంచి మర్యాద మనంతో ప్రవర్తించడానికి మనకు ₹1 కూడా అవసరం లేదు. మంచి రిలేషన్స్. ఇప్పుడు ఒక పెద్ద రీసెర్చ్ చేశారట, ఎవరు హ్యాపీగా ఉన్నారని రీసెర్చ్ చేస్తే డబ్బులు ఉన్నోళ్ళు కాదు, ఆరోగ్యంగా ఉన్నోళ్ళు కాదు, మంచి పొజిషన్లు ఉన్నోళ్ళు కాదు, ఎవరైతే గుడ్ రిలేషన్షిప్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు తెలియదు. తర్వాత సోషల్ అవేర్నెస్. సమాజంలో ఏం జరుగుతుందో మనకు చుట్టూ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ డంపింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయ్యేసరికి కొన్ని ఏది మనం చూడకుండా ముఖ్యమైనవి కూడా అందులోనే కొట్టుకోబోతుంది. కాబట్టి 1-2 ముఖ్యమైన వాటిని వాడి సోషల్ అవేర్నెస్ కలిగి ఉండాలి. మనము తల్లి రుణము, తండ్రి రుణం అట్లా అంటారు కదా, అట్లా సామాజిక రుణం, సోషల్ దాన్ని కూడా మనం తీర్చుకోవాల్సి ఉంటుంది. చివరిది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది రెస్పాన్సిబుల్
డెసిషన్ మేకింగ్. దీనికోసం కాన్షియస్నెస్ ఉండాలి, మనం ఎరుకతోటి స్లోయితో ఉండాలి. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎట్లుండాలి సార్? స్లోయి కలిగి ఉండాలి. మనం డెసిషన్ మేకింగ్ చేసుకునేటప్పుడు రకరకాల ఆలోచిస్తుంటాం, అందులో చివరికి ఏంటి? ఎస్ ఆర్ నో, అంతే కదా. అదే తీసుకొని దాని గురించి మర్చిపోవాలి. డెసిషన్ మేకింగ్ తోటి మన జీవితంలో చాలా మార్పులు ఉంటాయి. 2011లో నాకు ఒక డెసిషన్ మేకింగ్ తీసుకునే అవసరం వచ్చింది. నేను సైకాలజీలో మాస్టర్ డిగ్రీ చేశాను 25 సంవత్సరాల క్రితం. అయితే 2011లో ఒక ఎగ్జామ్లో నాకు మల్టీ జోన్లో 3rd ర్యాంక్ వచ్చింది, 2nd ర్యాంక్ వచ్చింది. వరంగల్లో పోస్టింగ్ ఇచ్చాను, కౌన్సిలర్ అన్నమాట. వాళ్ళు నేరస్తులు ఉంటారు కదా, 18 సంవత్సరాల లోపు నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కౌన్సిలర్ జాబ్ వచ్చింది. నేను ఎట్లుంటో చూద్దామని సెంట్రల్ జైలు వెనుకుండే అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ అంతా మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు 18 మంది ఉన్నారు. ఆ రోజు సూపరింటెండెంట్ మొత్తం ఇట్లా చెమట చూసుకుంటాడు. ఏమైంది సార్ అంటే, ఇద్దరు బోరలు పారిపోయారు అని. బాగానే ఉంటుంది బాబు, నువ్వు చేయరు అన్నాడు. నీకు నమస్కారం. ఒక 10 years గడిచింది. మా అందులో ఏదో మోటివేషన్ ప్రోగ్రామ్ ఉంటే నేను వెళ్ళేసరికి మా బ్యాచ్మేట్ 2 ప్రమోషన్లు తీసుకొని సూపరింటెండెంట్ అయ్యాడు. నేను ఇంకా ఎడ్యుకేట్ నో ప్రాబ్లం, నో రిగ్రెట్స్. అప్పుడు పరిస్థితుల్లో నేను నా నిర్ణయం తీసుకున్నాను. అంటే ఒక డెసిషన్ దూరంలో ఉంటుంది మనకు, అంతే. ఒక చిన్న డెసిషన్ దూరంలో మన లైఫే మారిపోతుంది. ఇప్పుడు నేను ఎల్కదుర్తి మండలం నుంచి ఒక్క స్టెప్ వేయడం వల్ల నాకు ఎవ్వరు తెలియదు అక్కడ ధర్మసాగర్ మండలికి. ఓకే, థ్యాంక్ యూ. సెకండరీ గ్రేడ్ అనుకోవద్దు, ఇప్పుడు మనం స్పెషల్ గ్రేడ్ అనుకోవాలి. ఇప్పుడు 6 సెకండ్ రౌండ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఏదైనా ప్యానిక్ అయినప్పుడు మనం ఏం చేయాలి సార్? 6 సెకండ్ రౌండ్ పాస్ చేసుకోవాలి. ఇలా చాలా ఉన్నాయి, నాకు సార్ తక్కువ టైం ఇచ్చారు కాబట్టి ముందు ఇస్తున్నాను. పాజిటివ్ సోషల్ స్కిల్స్ ఇది మీరు ఒకసారి గోత్రూ కండి. ఇలా రొటీన్ ఉన్నాయి, కేస్ స్టడీస్ ఉన్నాయి. ఇట్లాంటి సందర్భం మీ స్కూల్లో ఎదురైతే మీరు ఏం చేస్తారు? కనెక్షన్ బిఫోర్ కూడా మాట్లాడుతున్నారు కదా. ఒక పజిల్ ఉంది, మీకు కోరుకుంటే చేద్దాం, తీసుకొచ్చాను. పజిల్ చేద్దామా సార్? టైం ఉందా? కోరుకుంటుందా? కరెక్ట్ భయా. ఇప్పుడు వెంకన్న గారు డౌట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా యాడ్ చేయదలుచుకున్నా, నన్ను ఏదైనా కరెక్ట్ చేయదలుచుకున్నా ముందు కరెక్ట్గా అంతే. అదే నీకు డిలేడ్ గ్రాటిఫికేషన్ నేర్పించిందండి రైట్ గా. నువ్వు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం ట్రై చేసినావు కదా, నేను గుర్తు పెట్టుకొని మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా లేదు, అడుగుతున్నా లేదు. పాస్ చేయొద్దన్నారు కదా, అది వేరే సార్. ఉద్వేగం అన్నారు కదా, పాజిటివ్ ఉద్వేగం అంటే పిల్లలకు మనం చెప్పాలి. ఇప్పుడు మనం దాదాపు అన్ని సినిమా చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటారు. ఓకే, ఒక మిత్రుని తల్లి గారి తండ్రి గారు చనిపోయినప్పుడు అక్కడికి చిన్నపిల్లలు నవ్వుతాడు, వాళ్ళు తెలియదు. అది దగ్గర తీసుకొని బాబు ఇది సందర్భం కాదు, కొంచెం విషాద సంఘటన. ఈ సందర్భాన్ని తగ్గట్టు ఉండాలంటే వీళ్ళందరూ ఎందుకంటే అది కంపల్సరీ అవసరం. మంచి పాయింట్ చెప్పారు. పిల్లలకు తెలియగా ఒక విషాదకరమైన సందర్భంలో అందరూ దుఃఖంలో ఉంటే అప్పుడు వీళ్ళు నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ అందరి నుంచి కూడా ఆడుకుంటూ వెళ్తారు కదా. వాళ్ళు చిన్న పిల్లలు అయితే మనం చెప్తే అర్థం చేసుకోలేదు. మీరు చెప్పినట్టు మన ప్రైమరీ స్కూల్ ఏజ్ పిల్లలు అయితే వాళ్ళని కూర్చోబెట్టి ఇది ఈ ఎమోషన్లో ఉన్నారు, అందరూ డిస్టర్బ్ చేయదని చెప్పడం మంచిది. అందరికీ వెంకన్న సార్ తరఫున కృతజ్ఞతలు. ఇంకేమన్నా డౌట్స్ కానీ తెలుగు జరగకుండా నాకు అసలు అన్నగారు. పిల్లలు మన వ్యతిరేక పరిస్థితులు ఊహించిన స్థాయిలో ఎక్కువగా ఉన్నాయనుకోండి, అలాంటి వారిని గుర్తించి మనము వాళ్ళని ఎక్కువ వేయాలంటే మనకు అందుబాటులో అంటే సెక్రటరీస్ కాకుండా ఓకే ఉన్న కేంద్రాలు కానీ అలాంటి ఎక్కువ మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే కొంతవరకు మనం మేనేజ్ చేయొచ్చు సార్. మీరు అన్నట్టు ఏం చేయొచ్చు అంటే పిల్లలు వాళ్ళు కుదురుగా కూర్చోబెట్టాలి కదా. ఫస్ట్ కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని దిక్కులు చూడకుండా లుక్ ఇన్ సైడ్ అని చెప్పాలి. లుక్ ఇన్ సైడ్, కౌంట్ డౌన్. ఇప్పుడు జెడ్ నుంచి ఏ వరకు లెక్క పెట్టాలి. ఇట్లా మనము మేనేజ్ చేయగలిగినంత వరకు చేయొచ్చు సార్. ఒక స్టేజ్ దాటి మీరు అన్నట్టు ఎక్కడికన్నా రెఫర్ చేయాల్సి ఉంటుంది.
ఇంకేమండి? మా క్లాస్లో స్కూల్లో ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఓకే. అయితే పాస్ ఏంటంటే చెప్తాడు ఎప్పుడైనా ఇంటికాడ ఎంత ఎక్కువ పెట్టించినా రాయేస్తారు, అస్సలు రాస్తారు, హోంవర్క్ చేయండి. రాదు. మళ్ళీ బయటకు వస్తుంది, బయటకు రావడానికి భయపడుతుంది. మళ్ళీ ఇంటికాడ సార్లు పడతారు, వాళ్ళు బలవంతం తీసుకొచ్చి బయట కూర్చుంటే పెడితే ఎన్ని పేరు పెట్టించి రాలేదు. ఇంటికాడ మాత్రం అసలు ఓపెన్ చేస్తారు. నేను ఎట్లా అయితే మనము తన యాప్టిట్యూడ్ తెలుసుకోవాలి సార్. తనకి ఏది ఇష్టం, తనకి బొమ్మలు గీయడం ఇష్టం అనుకోండి, బొమ్మలు గీస్తారని చెప్పండి. తనకి ఏదైనా మోడల్స్ అట్లాంటి వాళ్ళు క్రియేటివ్ ఉంటారు సార్. ఏదైనా ఒక బొమ్మ తయారు చేసి చేయండి, మీరు అట్టతోటి మట్టితోటి వాళ్ళు చేసుకొని వస్తారు. అట్లా మెల్లమెల్లగా వాళ్ళను ఈ మన మెయిన్ స్ట్రీమ్లో కలపాలి. మీరు ట్రై చేయండి. వాళ్ళకి ఇష్టమైన రంగం ఉంటుంది, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని కదిలిస్తే వాళ్ళకి ఇష్టమైన రంగం, పాటలు పాడటము, ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది. అట్లాంటి ఇంట్రావర్ట్స్కు ఏదైనా ఒక ఫైన్ ఆర్ట్స్లో ప్రవేశం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని మనం డెవలప్ చేయాలి. ముఖ్యంగా హ్యాబిట్స్ డెవలప్ చేయాలి, కళలు ఫైన్ ఆర్ట్స్ ఉంటే డెవలప్ చేయాలి, గేమ్స్ ఆడిపించాలి పిల్లలు, పజిల్స్ చెప్పాలి, పొడుపు కథ వేయాలి. ఇట్లాంటివి అన్నీ చెప్తూ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తే కనుక చాలా ఆసక్తిగా ఉంటుంది. సార్ మహేంద్ర రెడ్డి సార్ చెప్పారు. మనిషి తన యొక్క సహజ మనకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. దానికి అంటే విరుద్ధంగా కొన్ని అలవాట్లను మార్చుకొని బతకడం అనేటువంటిది అది కృత్రిమంగా జీవించడం కాదు. అవును, ఎస్. మీరు అన్నారు ఆహార, నిద్ర, భయ, మైదునాలు అంటారు కదా, 4 బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటారు. అట్లాంటి వాటిని మనం అంచుకొని బ్రతకడంతో చెప్పింది సార్. మనం సపరేట్ చేయడం కంటే మేనేజ్ చేయడము, కోరికను అణుచుకోవడం ప్రమాదం సార్. కోరికను తీర్చుకోవడం మధ్యమం, మధ్యమం. కోరికను జయించడం అనేది ఉత్తమమైంది. ఇట్లా రకరకాల ప్రిన్సిపల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు కొన్నిసార్లు సమాజ ఆమోదయోగ్యమైనది, కొన్నిసార్లు రాకపోవచ్చు. మన దగ్గర యాక్సెప్ట్ చేసింది కొన్ని సమాజాలలో, ఇప్పుడు పాశ్చాత్య సమాజాల్లో అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా. అట్లా ఉంటాయి, దానిలో లిమిటేషన్స్ ఉంటాయి. అవి ఎటర్నల్ ఏం కాదు, వాల్యూస్ అనేవి పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఇప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మనం పరిస్థితులకు అనుగుణంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. దీనికోసం కొన్నిసార్లు మనం మారాల్సి వస్తుంది. దానికి బాగా టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. అది మనం జీర్ణం చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చే టైం కంటే ఎక్కువ ఇస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా సంవత్సరాలు ఇక్కడ పనిచేసి వెళ్ళాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఒంటరిగా ఉన్నాను. అక్కడ ఎవరితో పెద్ద రిలేషన్ లేదు, ఇప్పుడే పరిచయం అవుతున్నాను. మళ్ళీ ఇప్పుడు మన డైలీ రొటీన్ కూడా ఎట్లా అయిపోయిందంటే స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఇద్దరికట్లా గ్యాదరింగ్స్ ఏం లేవు. ఒక చిన్న ఆశావాదాన్ని, ఆప్టిమిజం పెంపొందించే పాటతోటి ముగిస్తాను. మేడం అడిగారు కాబట్టి రైట్. మీరు దీనికి కోరస్ క్లాస్ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ సింగర్, నేను పెద్ద సింగర్ కాదు, చిన్న కోరస్ క్లాస్ ఉంటుంది. దీంట్లో చివరి పదాన్ని రిపీట్ చేయండి. ఆల్రెడీ కొంతమందికి మేడం సెకండ్ కోరస్గా. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గం అనేదే ఉంటే నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గం అనేదే ఉంటే నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని మంచుదాం. స్వర్గం అనేదే ఉంటే నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడిన, చినుకురాల కుండునా చిగురు వేయకుండున, ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. స్వర్గం అనేదే ఉంటే నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. పేదరికం కసిరినా
పెను చీకటి ముసిరిన వేల జనం వేలుకుంటే వేకువ రాకుండున అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గం అనేదే ఉంటే నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం ఓకే సార్ ఇప్పుడు అన్ని ఎమోషన్స్ గురించే చెప్పారు కదా, ఇవన్నీ కూడా ఒక టీచర్గా మేము స్కూల్కి పోయి చెప్పాల్సిందే కదా. ఒక తరగతి గదిలో ఎన్ని స్వభావాలు ఉంటారో ఒక చిన్న కవిత సార్. మైకు మైక్ తోటి మంచిగా పెడతా ఇంకో పాట బాగుంటే కారణం ఇది ఆపరా సార్ వీడియో ఆపరా